ధైర్యంతో వారు వెళ్ళి అనుకున్న పనులు సాధించేసి వస్తారు. పంచమ రాహుదోషం నుంచి బయటపడడానికి చాముండేశ్వరి అమ్మవారిని కానీ దుర్గాదేవిని కానీ వెళ్ళి దర్శించుకొని, ఇక పంచమ శని సంవత్సరం అంతా ఉంది కాబట్టి శివాలయానికి వెళ్ళడం, వీరికి అందుబాటులో ఉండే శివాలయానికి శనివారం రోజు వెళ్ళి, ఇక సప్తమ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన. సో మేషరాశి వారికి ఈ సంవత్సరం సూర్యుడు బాగున్నాడు, కుజుడు కొంతవరకు బాగున్నాడు, గురువు బాగున్నాడు, రాహు బాగున్నాడు. అలాగే బాగలేందండి ఎవరు అంటే శని భగవానుడు, ఆయన కూడా పనిని ఇస్తాడు. కేతు 5వ ఇంట్లో 4వ ఇంట్లో ఉన్నాడు. వీళ్ళిద్దరూ మాత్రమే కొంచెం ప్రతికూలంగా ఉన్నారు. సో వాళ్ళకి ఏదైనా పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు వీళ్ళు పొందడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవచ్చు? సహజంగా మనకు కేతువు బాగలేనప్పుడు గణపతి ఆరాధన చేయాలి. గణేశ స్వామికి మనం నిత్య పూజలు చేసుకోవడం. అలాగే గణేశ స్వామికి నిర్దేశించినటువంటి ఆలయాలు మనకు చాలా ఉన్నాయి. ఆంధ్రదేశంలో కాణిపాకం వరసిద్ధ వినాయక స్వామి క్షేత్రం అని ఒకటి ఉంది. సపరేట్గా గణపతికి నిర్దేశించిన పెద్ద ఆలయం, దానికి ఒక పెద్ద స్థలం, అక్కడికి వెళ్ళి స్వామిని దర్శించుకోవడం. లేదు మనకు అందుబాటులో చాలా దేవాలయాలు ఉంటాయి, గణపతి దేవాలయం, అక్కడ స్వామివారికి పూజలు చేసుకోవడం. అంత కూడా లేని వాళ్ళు చిన్న గణపతి చక్కగా కూర్చో ఉంటాడు. ఆయన గణపతి అంటే అందరికీ ఇష్టమే. ఆయన్ని చక్కగా ఇంట్లో పెట్టుకొని రోజు ఆయనకి నీటితో స్నానం చేయించి ఆ చందన బొట్టు కుంకుమ బొట్టు పెట్టి దీపము ధూపము నైవేద్యం పెట్టి దండం పెట్టుకోవడం. ఆయనకి వాళ్ళ తండ్రిలాగా నిరాడంబరత్వం ఎక్కువ గణపతి స్వామికి. అందుకే మన వినాయక పండుగ వస్తే మన వాళ్ళు ప్రపంచంలో ఉండే గడ్డి అంతా తెచ్చి రోడ్లలో ఇచ్చేస్తుంటారు. ఆయనకి ఇష్టం అని చెప్తూ ఉంటారు. అలాగే గరికమాల ఎక్కడ పెడితే అక్కడ దొరుకుతుంది. చక్కగా గరికను తీసుకెళ్ళి ఒక మాలగా కుట్టి ఆయనకి మన ఇంట్లోనే గణపతిని పెట్టుకొని ఇవ్వచ్చు. లేదు ఆయన పాదాల దగ్గర గరిక చిన్న కుచ్చంలాగా పెట్టి దండం పెట్టుకోవచ్చు. ఈ రకంగా చేస్తే ఈ కేతు దోషం నుంచి బయటపడవచ్చు. అలాగే కేతువుకి నిర్దేశించిన ధాన్యం ఉలవలు. ఈ ఉలవలు చాలా శక్తివంతమైనటువంటి ఫుడ్. అది మనకు ఆయుర్వేద శాస్త్రంలో దాని గురించి చాలా బాగా చెప్పారు. మన గ్రామీణ ప్రాంతాల్లో ఇదివరకు తినేవాళ్ళు. ఇప్పుడు మనం అట్లాంటి శక్తివంతమైన ఆహారాలు వదిలిపెట్టి శక్తి లేని పదార్థాలు తిని అనారోగ్యాలు పాలవుతున్నాం. దీన్ని బాగా ఉడకబెట్టి బెల్లం పుట్టుతో కలిపి గోవులకు ఆహారంగా తినిపించామనుకోండి, కేతువు అనుకూలమవుతాడు. ఇవన్నీ చేసుకోవచ్చు. ఇక వీరికి శని ఒకటి కదా బాగాలేంది. శనికి నిర్దేశించినటువంటి మనకు అధిష్టాన దేవతలు ముందు పరమేశ్వరుడు, ఆ తర్వాత మనకు ఆంజనేయ స్వామి. ఈ శనివారం రోజు శివుని గుడికి వెళ్ళి అభిషేకం చేయొచ్చు. ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ తమలపాకుల పూజ లాంటివి చేయొచ్చు. సుందరకాండ పారాయణం అంటే ఆంజనేయ స్వామి సముద్రాన్ని దాటి శ్రీలంకకు వెళ్ళడం, అమ్మవారిని చూడడం, అమ్మవారు ఇచ్చినటువంటి ఆ కానుకను తెచ్చడం, ఇదంతా ఒక కథ రూపంలో ఎంఎస్ రామారావు గారని ఒక మహానుభావుడు ఆయనే రాసి ఆయనే స్వయంగా పాడాడు. 2-3 గంటలు దొరుకుతుంది మనకు ఆడియో వీడియో. ఎంఎస్ రామారావు సుందరకాండ అనగానే మీరు చెక్ చేశారంటే ఆ యూట్యూబ్లో దొరికిపోతుంది. అది చక్కగా వినొచ్చు, చాలా బాగుంటుంది. ఉదయము సాయంత్రము వింటే పిల్లలకి అరిష్టాలు ఉంటే పోతాయి, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోతుంది, మనకు కూడా శని దోషం నుంచి బయటపడవచ్చు. ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇంకా శక్తి ఉన్న వాళ్ళు శనేశ్వరునికే ఆలయాలు ఉన్నాయి, అటువంటి ఆలయాలకు వెళ్ళవచ్చు. ఇప్పుడు తమిళనాడులో తిరునల్లారు అనే ప్రాంతం కుంభకోణం దగ్గరలో ఉంటుంది. చాలా పెద్ద శనేశ్వర ఆలయం ఉంది, శివుని గుడిలాగా ఉంటుంది. అది ఆలయంలో చక్కగా కోనేటిలో స్నానం చేసి ఆలయంలో వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అక్కడ ఏమైనా పూజలు ఉంటే చేసుకోవచ్చు. అక్కడ దీపారాధన నువ్వులు నూనెతో దీపారాధన చేసి వస్తే ఈ శని దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. సో ఇన్ని పరిహారాలు ఉన్నాయి. వారికి అంత లేనివారు ఇంట్లో మన పెద్దలు, మన తాత ముత్తాతలు, మన ఇంట్లో ఎవరు లేరనుకోండి, చుట్టుపక్కల తాత ముత్తాతలు అవ్వా తాతలు ఉంటారు కదా. శని భగవానుడు వృద్ధుడు కాబట్టి ఆ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మాటలు వింటే చాలు. వారు పాపం ఏదో వాళ్ళ జీవితంలో జరిగిన అన్ని అనుభవాలు చెప్పాలని తపన పడుతూ ఉంటారు. మన వాళ్ళకి ఓపిక ఉండదు. ఆ మనవలకి మనవరాళ్ళకి మళ్ళీ వస్తాం పోతాతయ్య నేను క్రికెట్ ఆడాలా ఇంకోటి ఆడాలని పారిపోతుంటారు. వాళ్ళ దగ్గర ఎవరు కూర్చోరు. మనం ఈ శని దోషం ఉన్న వాళ్ళు వారి దగ్గరికి వెళ్ళి మీకు ఏం కావాలి, మీరు ఏమైనా నాతో మాట్లాడండి, నేను వింటా. ముందు వాళ్ళ మాటలు విని ఆ తర్వాత వాళ్ళకి కావాల్సినవి ఏదైనా ఉంటే వాళ్ళకి అందించి, తర్వాత వాళ్ళకి ఏదైనా ఆహార పదార్థాలు కానీ లేకపోతే ఏదైనా ఔషధాలు కానీ తెచ్చిచ్చి వాళ్ళ ఆశీస్సులు తీసుకోగలిగితే శని ఫ్లీజ్ అవుతాడు. అలాగే వయోవృద్ధులు రోడ్ల మీద ఉండే భిక్షగాళ్ళకి మన చేతులారా శనివారం రోజు ఆహారం పండ్ల రూపంలో ఇవ్వడం, తర్వాత ఏదైనా వస్త్రాలు ఇవ్వడం, ఇవన్నీ చేయొచ్చు. గోవులకు ఇవ్వచ్చు. ఇలాంటి ప్రయత్నాలు చేసినా కానీ మనం శని దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓకే.
అండ్ అలాగే వీళ్ళు పరిహారాలు ఏవి చేసుకుంటే మంచిది గురుగారు? అంటే కేతువు 4వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి వీరు కూడా నిత్య గణపతి ఆరాధన చేసుకోవాలి. ఉలవలను పశువులకు ఆహారంగా దానం చేయడం, లేకపోతే ఉలవలను తీసుకెళ్లి రోజుకు 3 పిడికిళ్ళు పక్షులకి ఆహారంగా ఇవ్వడం. మనకు ఈ పావురాలని లేక ఆకులని ఇలా ఇతరత్ర పక్షులు ఉంటాయి కదా, అవి తినే చోట మనం వాటికి అలా మనం అందించేసి వచ్చినా ఆ పరిహారం కొంతవరకు తగ్గుతుంది. ఆ కేతు దోషం నుంచి బయటపడవచ్చు. రాహు 9వ ఇంట్లోకి వెళ్తున్నాడు కదా డిసెంబర్ తర్వాత, కాబట్టి నిత్య దుర్గా ఆరాధన చేసుకోవాలి. కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్ళాలి. అమ్మవారు, ఎందుకంటే రాహువుకి అధిష్టాన దేవత అమ్మవారు. అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ కుంకుమ పూజ కానీ, ఎర్రటి పూలమాల కానీ, లేకపోతే ఇలాంటివి అమ్మవారికి సమర్పించి అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం నిత్యం చదువుకోవడం, వినడం, ఇవి చేయడం. అలాగే మినుములు దానం చేయడం, రాహుకు నిర్దేశించిన ధాన్యం, ఇవి మనం పేదవాళ్ళకి దానం చేయడం, ఇలాంటివి చేయడం వల్ల కొంతవరకు రాహుదోషం నుంచి వీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక జూను 2 తర్వాత గురువు ప్రతికూలంగా వెళ్తున్నాడు కదా, సో ఏదైనా గురు సంబంధమైన ఆలయాలకు వెళ్ళి ఒకరోజు నిద్ర చేసిగా వస్తే వృషభ రాశి వారు గురుబలం పెరగడానికి అవకాశం ఉంటుంది. మనకు అనేకమైనటువంటి గురువు ఆలయాలు ఉన్నాయి. దత్తాత్రేయ స్వామివారు ఆలయాలు మనకు అన్ని ప్రాంతాల్లోనూ కనిపిస్తాయి. అటువంటి ఆలయానికి వాళ్ళు వెళ్ళొచ్చు. అలాగే రాఘవేంద్ర స్వామి ఆలయానికి వెళ్ళొచ్చు. నమ్మకం ఉన్నవారు సిద్ధి సాయినాథన్ ఆలయానికి వెళ్ళవచ్చు. అంత దూరం వెళ్ళలేని వారు నిత్యం మన ఇంట్లోనే దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోవచ్చు, హయగ్రీవ స్వామి స్తోత్రాలు చదువుకోవచ్చు, సరస్వతి అమ్మవారి పూజలు చేసుకోవచ్చు. మనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు ఎంతోమంది ఉంటారు. వాళ్ళు మనం పట్టించుకోం. వాళ్ళు ఇప్పుడు పాపం పెద్దవాళ్ళ వైపే అటువైపు ఎక్కడైనా పార్కుల్లో రోడ్డు ద్వారా నడిచిపోతుంటే కూడా ఈయన నాకు అప్పుడు పాఠం చెప్పాడు మా గురువు అని మనం పట్టించుకోకుండా పోతూ ఉంటాం. ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదాలకు నమస్కరించి, అయ్యా నేను నీ స్టూడెంట్ని పలానా సంవత్సరం ఈ చదివానంటే ఎంత ఆనందపడతారో. నువ్వు నా దగ్గర చదువుకున్నావు, మాకు గుర్తుండదు కదా పాపం. నీ పేరేంటి నాయనా, నువ్వు ఏ క్లాసును చూసి వారు తెగ ఆనందపడిపోతారు, నీ గురుబలం వస్తుంది. ఆయనకి ఏదైనా కాస్త పళ్ళు, పసుపు వర్ణ పండ్లు ఏదైనా తీసుకెళ్ళి ఇచ్చి ఆయనతో కొంచెంసేపు మాట్లాడి వచ్చినా గురువు ప్లీజ్ అవుతారు. మనకు అందుబాటులో అనేక పరిహారాలు ఉన్నాయి, కానీ మనం చేయటం లేదు. దేని విలువ తెలియటం లేదు. తల్లిదండ్రుల విలువ తెలియటం లేదు, గురువు విలువ తెలియటం లేదు, పెద్దలను గౌరవించే విధానం మనకు తెలియటం లేదు. ఇటువంటివి కనుక మనం అలవర్చుకుంటే పెద్ద పెద్ద పరిహారాలు చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పరిహారాలతోనే మనం అనేకంగా సంతోషంగా ఉండడానికి అవకాశాలు ఉంది. ఈ విధంగా వృషభ రాశి వారు ఈ చెప్పిన పరిహారాలను నిర్వర్తించుకుంటే మరింతగా మంచి ఫలితాలు ఈ పరాభవ నామ సంవత్సరంలో పొందడానికి అవకాశం ఉంటుంది. ఒక్క రాహుకేతువుల విషయంలో మాత్రమే ఈ సంవత్సరం మిథున రాశి వాళ్ళు డిసెంబర్ తర్వాత జాగ్రత్తగా ఉంటే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ అలాగే వీళ్ళకి పరిహారాలు ఏం చేసుకుంటే మంచిది? రాహుకేతు దోషం ఉంది కదమ్మా, అందువల్ల ఈ కాలసర్ప దోషం, రాహుకేతు దోషం నుంచి బయటపడడానికి దీనికి చక్కటి పరిహారం అంటే ఏకైక మార్గం శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం. ఎందుకంటే మనకు ఉన్నటువంటి పంచభూత లింగాల్లో అది వాయులింగేశ్వర క్షేత్రం. అక్కడ శ్రీకాళహస్తి తిరుపతి పట్టణానికి 1 గంట ప్రయాణంలో ఉంటుంది. అక్కడ నిత్యం ఈ రాహుకేతు పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి అక్కడ రకరకాల ధరల్లో ఆ పూజలు జరుపుతారు. ఏదో ఒక మీ శక్తికి సంబంధించిన టికెట్ కొనుక్కుంటే ఆ పూజ అక్కడ నిర్వర్తించుకొని రావచ్చు. ఎందుకంటే ఆ క్షేత్రము స్థల పురాణం చాలా గొప్పది. రాహుకేతువులకు సంబంధించి నిర్దేశించిన పూజాది కార్యక్రమాలు ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నారు. దానికి ఆ స్థల పురాణం ఉంది. మనకు సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వచ్చినప్పుడు కూడా ఆ క్షేత్రము, ఆలయం తెరిసే ఉంటుంది. అన్ని తిరుపతి క్షేత్రము, కాశీ, వారణాసి అన్నీ మూతపడతాయి చంద్రగ్రహణం. ఈ క్షేత్రాన్ని ఎవరు మీరు అది రాహుకేతు సమయంలో కూడా ఆ చంద్రగ్రహణ, సూర్యగ్రహణ సమయంలో తెరిసే ఉంటుంది. అంత పవిత్రమైనటువంటి స్థలం. అందులో మనం ఆలయంలోకి లోపలికి వెళుతూ ఉంటేనే ఆ శివాలయంలోకి ఎదురుగా దక్షిణామూర్తి కనిపిస్తారు సాక్షాత్తు. ఆ గురువు గారి దర్శనము, అంతటి గురుబలం ఉన్నటువంటి ఆలయం. ఇక ఆయన ఉన్నట్టు వాయులింగేశ్వర క్షేత్రం, అక్కడ శ్రీకాళహస్తీశ్వరుడు, అక్కడ ఉన్న అమ్మవారి పేరు జ్ఞానప్రసూన్న అమ్మవారు. అటువంటి ఆలయంలో వెళ్ళి అమ్మవారిని, అయ్యగారిని దర్శించుకొని ఈ రాహుకేతు పూజ చేసుకొని వస్తే చాలా వరకు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అంత శక్తి లేదు గురువుగారు, మేము వెళ్ళలేము అని ఎవరైనా అంటే మీకు అందుబాటులో ఉండేటువంటి చిన్న గణపతి ఆలయానికన్నా వెళ్ళి గణపతి ఆరాధన చేయండి, కేతు దోషం నుంచి బయటపడతారు. దుర్గమ్మ ఆలయానికి వెళ్ళి అమ్మవారి కుంకుమ పూజలు నిర్వహించండి, రాహు దోషం నుంచి బయటపడతారు. ఏమాత్రం అవకాశం ఉన్నా ఆ కాళహస్తి ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజ నిర్వర్తించుకుంటే మిథున రాశి వారి ఈ సంవత్సరం మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. కర్కాటక రాశి వారు ఈ రాహుకేతు దోషం వల్ల ఎదుర్కొంటారు. అయితే గురుబలం వచ్చిన తర్వాత వారికి ఆ భగవంతుని ఆశీస్సులతో కొంతవరకు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా శ్రీకాళహస్తికి వెళ్ళి రాహుకేతు పూజలు డిసెంబర్ లోపు ఒకమారు, డిసెంబర్ తర్వాత వివాహితులైతే భార్య భర్తలు కలిపి చేసుకోవచ్చు ఆ ఒకే టికెట్కి, అది చేసుకోవాలి. అలాగే శని భగవానుడు భాగ్యంలో ఉన్నాడు కాబట్టి ఈశ్వరునికి పాలాభిషేకం శనివారం రోజు చేసుకోవడం. వయోవృద్ధులు, ముసలి వారికి
నేరేడు పళ్ళు కానీ నల్ల ద్రాక్ష కానీ తీసుకెళ్ళి ఇస్తే వారు తింటే మంచిది. ఇవన్నీ ఆరోగ్యానికి మంచిమైనటువంటి ఆహార పదార్థాలు. ఈ నల్ల ద్రాక్ష వారికి శక్తినిచ్చేదానికి అనుకూలంగా ఉంటుంది, ఆరోగ్యాన్ని ఇచ్చేది. నేరేడు పళ్ళు ఈ డయాబెటిక్ వారికి మంచిది. సో అటువంటి వయోవృద్ధులకు ఇస్తే శని తొందరగా ప్లీజ్ అయ్యేటువంటి అవకాశం. అది శనివారం రోజుగానే ఇస్తే ఇంకా మంచి ఫలితాలు. ఈ రకంగా కర్కాటక రాశి వారు ఆ శనికి చెప్పిన పరిహారాలు చేసుకుంటూ రాహుకేతు పూజలు చేసుకోవడం వల్ల జూన్ 2వ తారీఖు నుంచి గురుబలం రావడం వల్ల వారు మంచి ఫలితాలు రావడానికి అవకాశం. సింహరాశి వారికి ఈ సంవత్సరం బాగుందనే చెప్పుకోవాలి. సో వారికి జూన్ 2 వరకు గురువు అద్భుతంగా పనిచేస్తారు. అష్టమములో శని భగవానుడు ఒక విధంగా వారు గతంలో చేసిన కర్మలన్నింటినీ కూడా ఆయన పూర్తిగా వారి దగ్గర నుంచి లాక్కుండేటువంటి ప్రయత్నం, అంటే రుణ విముక్తిని చేస్తారు. అలాగే రాహుకేతు దోషం కూడా వారికి డిసెంబర్ 5 తర్వాత రాహు ఫేవర్ అవుతున్నాడు కాబట్టి మంచి ఫలితాలు రావడానికి అవకాశం. ఓకే. అండ్ వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిది గురుగారు? డిసెంబర్ 5 వరకు కాళహస్తిలో రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం, అక్కడికి వెళ్ళి ఒకరోజు నిద్ర చేయడం, ఆలయ ప్రాంగణాల్లో నిద్ర చేసి రాహుకేతు పూజ చేసుకోవడం. ఎలాగో జూన్ తర్వాత వారికి గురుబలం పోతుంది కాబట్టి అక్కడ దక్షిణామూర్తి ఉన్నారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో, ఆ స్వామివారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం. అలాగే అష్టమ శని వారికి తప్పనిసరిగా శివదర్శనం జరిగితే, శివాలయంలో వారికి ఉండగలిగితే శని దోషం నుంచి కూడా బయటపడచ్చు. సో వారికి అతి తక్కువగా ఉన్నటువంటి పరిహారం అంటే మనకు ఉన్నటువంటి పంచభూత శివలింగాల్లో వాయులింగేశ్వర క్షేత్రం అటువంటి శ్రీకాళహస్తిలో వెళ్ళి వారి పూజాది కార్యక్రమాలను నిర్వర్తించుకోవడం, రాహుకేతు పూజలు చేసుకోవడం, దక్షిణామూర్తి దర్శనం చేసుకోవడం, అక్కడ ఉన్నటువంటి కాళహస్తీశ్వరిని జ్ఞానప్రసన్నమ్మ వారిని దర్శించుకోవడం అనేటువంటి చక్కటి పరిహారంగా చెప్పుకోవచ్చు. అలాగే గురువు వారికి జూన్ తర్వాత ప్రతికూలంగా మారుతున్నాడు. తప్పనిసరిగా వీరు దత్తాత్రేయ స్వామివారి ఆలయం ఎక్కడైనా ఉంటే ఆలయానికి వెళ్ళవచ్చు. మనకు కర్ణాటకలో గానుగాపురం అని ఒక క్షేత్రం ఉంది. ఆంధ్రదేశంలో మనకు శక్తిపీఠం దగ్గరే మరొక గురువు ఆలయం మనకుంది. అటువంటి ఆలయానికి వెళ్ళి వారు నిద్ర చేయడం, గురువు దర్శనం చేసుకోవడం, ఇవన్నీ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన రాయలసీమ ప్రాంతంలో కర్నూలు దగ్గర మంత్రాలయం, రాఘవేంద్ర స్వామి గురువు, ఇటువంటి గురువు ఆలయాలకు వెళ్ళి వారు జూన్ తర్వాత గురువు దర్శనాలు చేసుకోవడం, అలాగే వారికి విద్యాబుద్ధులు నేర్పిన గురువులు కానీ, సమాజంలో గురువులుగా పరిగణింపబడే వారికి నచ్చిన వారికి శనగలు కానీ పసుపు ఉన్న పండ్లు కానీ ఇచ్చి వారి పాదాలకు నమస్కరించుకోవడం. గురు చరిత్ర అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర పుస్తకం ఉంది. ఆ పుస్తకాన్ని వారు ఒక సప్తాహం అంటాం దాన్ని, గురువారం ప్రారంభించాలి, బుధవారం వాటికి ముగించాలి. ఆ 7 రోజులు నిష్టగా ఏ రోజుకి ఎన్ని పేజీలు చదవాలో కూడా ఆ పుస్తకంలో ఉంటుంది. దాన్ని చక్కగా చదివి గురువు దర్శనం చేసుకున్న మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. కన్యారాశి వారికి ఈ సంవత్సరంలో మంచి కార్యక్రమాలు, మంచి ఫలితాలు, మంచి కార్యక్రమాలు చేస్తారు. మంచి ఫలితాలను కూడా అందుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓకే. అండ్ వీళ్ళు పరిహారాలు ఎలాంటివి చేసుకుంటే మంచిది గురువుగారు? డిసెంబర్ 5 వరకు కేతువు బాలేడు కదమ్మా, అందువల్ల నిత్య గణపతి ఆరాధన చేసుకోవడం, గణేశాష్టకం చదువుకోవడం, ఉలవలను పక్షులకు ఆహారంగా అందించడం, అవి చేస్తే డిసెంబర్ 5 వరకు ఈ వ్యయములో ఉన్నటువంటి కేతు దోషం నుంచి వాడు బయటపడడానికి అవకాశం ఉంటుంది. డిసెంబర్ 5 తర్వాత పంచమానికి రాహు వస్తున్నాడు. వాడు చాలా ఇబ్బందికరమైనటువంటి వ్యక్తిని మనం చెప్పుకున్నాం. ఈ పంచమ రాహు దోషం నుంచి బయటపడడానికి చాముండేశ్వరి అమ్మవారిని కానీ, కాళికా అమ్మవారిని కానీ, లేకపోతే దుర్గాదేవిని కానీ వెళ్ళి దర్శించుకొని అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు, అంటే ఉగ్రరూపము దాల్చినటువంటి అమ్మవారు. ఇప్పుడు నేను చెప్పిన ముగ్గురు కూడా సౌమ్య రూపం కాదు, వారంతా కూడా ఆయుధాలు కలిగినటువంటి అమ్మవారు. ఎవరు? చాముండి కానీ, దుర్గా కానీ, కాళిక కానీ. అట్లా ఆయుధాన్ని ధరించినటువంటి ఉగ్రరూపం కలిగిన అమ్మవారిని దర్శనం చేసుకోవడం వల్ల ఈ రాహు వీరి చేత పంచమ దోష పనులు చేయనీయకుండా వీరిని కొంత కాపాడడానికి అవకాశం ఉంటుంది. ఇక వీరికి 7వ ఇంట్లో శని భగవానుడు కొంచెం ఇబ్బందులు ఇస్తున్నాడు కాబట్టి ఆంజనేయ స్వామి ఆలయానికి ప్రతి శనివారం వెళ్ళడం, స్వామివారికి అక్కడ అందుబాటులో ఉండే తమలపాకుల పూజలను నిర్వర్తించడం వల్ల మంచి ఫలితాలను పొందుకుంటారు. వీరి చేతులారా శనివారం రోజు ఈ ఆవులకి ఏదైనా ఆహార పానీయాలు అందించడం, ఆ విధంగా చేస్తే మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఒక చిన్న కార్యక్రమం, ఏదో ఒక పండుగ కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు అతి తక్కువ డబ్బుతో చేసుకోవచ్చు. కానీ విపరీతంగా డబ్బులు ఖర్చు పెడితే వృధా ఖర్చు అవుతుంది, అప్పులు పాలవుతారు. ఇటువంటివి చేయడానికి అవకాశం ఉంటుంది. కేతు ఇప్పుడు బాగున్నాడు వారికి లాభస్థానంలో. సింహరాశిలో కేతు, తులారాశి వారికి లాభంలో. డిసెంబర్ వరకు వారి తీర్థయాత్రలు, పూజాది కార్యక్రమాలు, యజ్ఞ యాగాదులు ఇవన్నీ చేస్తారు. కొన్ని వ్యాపారాల్లో వారు ఏమీ కష్టపడకపోయినా అలా నిరాడంబరంగానే వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చేస్తుంటాయి. ఏమి చేయడు, ఊరికే ఉంటుంది, ఆ సంస్థ నడుస్తుంటుంది, ఆదాయాలు వచ్చేస్తూ ఉంటుంది. అటువంటివన్నీ జరగడానికి అవకాశం ఉంటుంది. డిసెంబర్ 5 తర్వాత ఆయన దశమానికి వెళ్తాడు, అప్పుడు కొంచెం తగ్గుతుంది. అయినా దశమకేతు కూడా మంచి ఫలితాలను ఇస్తారు. సో వీరు ఇబ్బంది పడాల్సినటువంటిది రాహు. ఈ రాహు వల్ల కొన్ని ఇబ్బందులు పడతారు. అలాగే
జూన్ 2 తర్వాత గురువు వల్ల ఇబ్బందులు పడతారు. ఈ 2 గ్రహాలకు తప్పించి మీదంతా వీరికి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ఓకే. అలాగే వీరు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిది గురుగారు? జూన్ 2 తర్వాత తప్పనిసరిగా గురుక్షేత్రాలలో వీరికి నచ్చిన గురుక్షేత్రానికి దత్తాత్రేయ స్వామి వారు కావచ్చు, సిద్ధి సాయినాథుడు కావచ్చు, రాఘవేంద్ర స్వామి కావచ్చు, ఇటువంటి గుళ్ళకు వెళ్ళి వాడు 3 రోజులు అష్టమ గురువు కాబట్టి 3 రోజుల నిద్ర చేసి ఆ స్వామివారికి అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు చేసి ఆ ఆలయాన్ని శుభ్రం చేయడం, ఆలయంలో సేవ చేయడం. ఆ గురుక్షేత్రంలో వాడు 3 రోజులు ఉండి ఆలయాన్ని శుభ్రం చేయడం కానీ, లేకపోతే అక్కడ వచ్చే భక్తులకి ఏదైనా వారు మంచి పనులు చేస్తూ సహకరించడం కానీ, సేవ చేయడం అంటాం కదా, అటువంటి కార్యక్రమాలు ఏదైనా చేస్తే వారికి మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే రాహు వారికి పూర్తిగా ప్రతికూలంగా ఉన్నాడు కదమ్మా, తప్పనిసరిగా చాముండేశ్వరి అమ్మవారు కానీ, ఇప్పుడు మనకు మైసూరులో ఉండే అమ్మవారిని దర్శించుకోవడం, అమ్మవారికి ఎర్రటి పూలమాల సమర్పించడం, కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించడం, లేకపోతే మనకు దుర్గా అమ్మవార్లు ఉన్నారు, విజయవాడలో ఉంటారు, మనకు అందుబాటులో కూడా చాలా సందర్భాల్లో ఉన్నారు. ఈ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోవడం, అమ్మవారికి సంబంధించిన పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం, అమ్మవారు గుడికి తరచుగా వెళ్ళి కుంకుమ పూజాది కార్యక్రమాన్ని నిర్వర్తించడం, ఇక ఇంట్లో ఉండే సమయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోవడం, ఇలాంటివి చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం గురువు బాగున్నాడు, కేతువు బాగున్నాడు, శని ఒకడు బాగాలేదు, రాహు ఒకడు బాగాలేదు. ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం. వీరు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిది గురుగారు? అంటే రాహు వీరికి జూను 2026 డిసెంబర్ వరకు బాగాలేడమ్మా 4వ ఇంట్లో, డిసెంబర్ తర్వాత 3వ ఇంటికి వస్తాడు. అప్పుడు రాహు కూడా వీరికి ఫేవర్ అవుతాడు. తప్పనిసరిగా డిసెంబర్ వరకు వీరు దుర్గాదేవి ఆలయానికి వెళ్ళడం, అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించడం, ఎర్రటి పండ్లు అమ్మవారి పాదాల దగ్గర పెట్టి దండం పెట్టుకుంటే ఈ రాహుదోషం నుంచి, చతుర్థ రాహుదోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక పంచమ శని సంవత్సరం అంతా ఉంది కాబట్టి శివాలయానికి వెళ్ళడం, వీరికి అందుబాటులో ఉండే శివాలయానికి శనివారం రోజు వెళ్ళి స్వామివారిని సందర్శించి నమస్కరించుకొని అక్కడ తీర్థప్రసాదాలు తీసుకుని ఒక 5 నిమిషాలు ఆలయంలో కూర్చొని వస్తే చాలు. ఈ మాత్రం చేయగలిగితే ఆ పంచమ శని దోషం నుంచి వీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఎట్లాగో కేతువు వారికి డిసెంబర్ వరకు అనుకూలంగా ఉన్నాడు, ఆ తర్వాత కొంచెం ప్రతికూలంగా 9వ ఇంటికి కేతువు వెళ్తాడు. అప్పుడు వీరు నిత్య గణపతి ఆరాధన, వీరు ఎక్కడ ఉంటే అక్కడ హాస్టల్లో ఉన్నారనుకోండి, అక్కడ ఒక చిన్న రూమ్లో ఉన్నాక సరే ఒక చిన్న గణపతిని ఏర్పాటు చేసుకొని స్వయంగా రోజు ఆ గణపతికి స్నానం చేయించడం, ఆయనకి అంత గరికను తెచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టడం, దీపం వెలిగించడం, ఒక ధూపం అగరబత్తి పెట్టడం, కాస్త నైవేద్యం పండు పెట్టడం, ఇలాంటి బెల్లం ముక్క పెట్టినా చాలు. వారు ఆ గణపతి ఆ గణేష్ అష్టకాలు చదువుకొని గణపతి నామాలు చదువుకుంటే ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారు ఈ పరాభవ సంవత్సరంలో మరింతగా అభివృద్ధిని పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ ధనుసు రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిది గురువు? నిత్య గణపతి ఆరాధన, ఎందుకంటే కేతు 9లో 8లో ఉన్నాడు కదమ్మా, సో ఒక గణపతిని ఇంట్లోనే స్వయంగా ఏర్పాటు చేసుకొని రోజు గణపతికి దండం పెట్టుకోవడం, గణపతికి కుంకుమ పెట్టడం, నిత్య గణపతి ఆరాధన చేసుకోవడం, గణేశాష్టకం చదువుకోవడం, అలాగే ఉలవలను బాగా ఉడికించి కాస్త బెల్లం పొడితో కలిపి వారానికి ఒక మారు గోశాలలకు వెళ్ళి ఆహారం అందించడం, ఇవి చేస్తే ఈ గణపతి దోష ఏదైతే ఉందో, మనకు ఈ కేతు దోషం ఉందో దాన్ని ఈ గణపతి ఆరాధనతో వారు పోగొట్టుకొని మరింతగా ఆ ఆశా నిరాశల నుంచి బయటపడి వారు అనుకున్న పనులు సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక శని భగవానుడు 4వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి శనీశ్వరుని ఆలయాలు ఉన్నాయి, మనకు అవకాశం ఉన్నవారు వెళ్ళవచ్చు. మనకు తమిళనాడులో చాలా ఆలయాలు ఉన్నాయి, తిరునల్లారు అనే ప్రాంతంలో ఒకటి ఉంది, అలాగే ఆంధ్ర ప్రాంతంలో మందవల్లి అనే చోట ఒక శనీశ్వర ఆలయం ఉంది, మహారాష్ట్ర కూడా సిద్ధి సాయినాథన్ ఆలయానికి సమీపంలో శనిసింగనాపురం అని ఒక ఆలయం ఉంది. ఇటువంటి ఆలయాలు దర్శనం చేస్తే కొంత శని దోషం నుంచి బయటపడవచ్చు. అంత దూరం మేము వెళ్ళలేమండి, అంత శక్తి మాకు లేదు అంటే శనివారం రోజు శివాలయానికి వెళ్ళి స్వామివారికి అభిషేకం నిర్వర్తించిన ఈ శని దోషం నుంచి బయటపడవచ్చు. గోశాలలకు వెళ్ళి ఆహారాలు పెట్టవచ్చు, వయోవృద్ధులకి ఆహార పానీయాలు అందించవచ్చు. ఇలాంటివి చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే వీరికి డిసెంబర్ తర్వాత రాహుకేతు దోషం కూడా ఉంది. రాహు ద్వితీయానికి వచ్చేస్తున్నాడు, అలాగే కేతు అష్టమానికి వెళ్తున్నాడు. కాబట్టి డిసెంబర్ తర్వాత 2026 డిసెంబర్ తర్వాత శ్రీకాళహస్తికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోతే ఈ సంవత్సరం ధనుసు రాశి వారు మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. మకర రాశి వారు చాలా పనులు, గతంలో చేయాల్సనుకున్న పనులన్నీ ఈ సంవత్సరంలో పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీరు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిది? ప్రధానంగా రాహుకేతు దోషం వారికి డిసెంబర్ వరకునేమో ద్వితీయ రాహువు అష్టమ కేతు, డిసెంబర్ తర్వాత ఏమో జన్మరాశిలో రాహువు, సప్తమంలో కేతు. ఈ దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం. అవసరమైతే వీరు 3 సార్లు ఈ సంవత్సరంలో, ఇంకా రాబోయే
నూతన ఉగాది పండుగ మనకు 2027 ఏప్రిల్లో వస్తుంది కదా, ఈలోపు 3 నెలలకు ఒక మారో 3 నెలలకు ఒక మారో లేక 4 నెలలకు ఒక మారో ఇలాగైనా వీరు కాళహస్తికి వెళ్ళి రావుకేతు పూజలు ఈ సంవత్సరంలో 3 సార్లు చేసుకుంటే ఈ రావుకేతు దోషం నుంచి బయటపడతారు. అప్పుడు వీరికి అనవసరమైన నిందలు, అనవసరమైనటువంటి మాటల వల్ల అపార్థాలు, నిరాశలు, ఆటంకాలు ఉండకుండా బయటపడడానికి అవకాశం ఉంటుంది. వివాహితులు ఎవరైనా ఉంటే భార్యాభర్తలు కలిసి వెళ్ళి ఆ వాయులింగేశ్వర క్షేత్రంలో శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని దక్షిణామూర్తి దర్శనం చేసుకుని రావుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల మంచి ఫలితాలు, సత్ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అది ప్రధానంగా చూసుకోవాలి. జూన్ 2 తర్వాత గురుబలం వస్తుంది. జూన్ 2 వరకు గురుబలం లేదు కాబట్టి వీరు రాఘవేంద్ర స్వామిని దర్శించుకోవడం. ఇలా అంత దూరం మేము వెళ్ళలేము స్వామి అంటే దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా గురు సంబంధమైన ఆలయం, దత్తాత్రేయ ఆలయం కానీ గురువారం రోజు వెళ్ళి 3 పసుపు వర్ణపు అరటిపండ్లు, చిన్నటి అరటిపండ్లు ఆ గురుదేవుల పాదాల దగ్గర పెట్టి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం, ఆ గురుదేవునికి సంబంధించిన స్తోత్రాలు కానీ చరిత్ర కానీ ఉంటే చదువుకోవడం, ఇలా చేసినా కానీ మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా మకర రాశి వారు ఈ సంవత్సరం మంచి ఫలితాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ కుంభరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిది? తప్పనిసరిగా కుంభరాశి వారు రావుకేతు దోషం నుంచి బయటపడడానికి కాళహస్తికి వెళ్ళి రావుకేతు పూజలు నిర్వర్తించుకోవాలి. 1కి 2 మార్లు 6 నెలలకు ఒకసారిగానే ఈ పూజలు నిర్వర్తించుకుంటే ఈ దోషం నుంచి బయటపడతారు. అంత దూరం వెళ్ళలేని వారు నిత్య దుర్గారాధన చేసుకోవడం, దేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయడం, ఎర్రటి పండ్లు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం, ఇలా చేసుకుంటూ ఉంటే రాహుదోషం నుంచి బయటపడవచ్చు, జన్మ రాహుదోషం నుంచి. ఇక సప్తమ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన, ఇంట్లోనే ఒక చిన్న గణపతిని ఏర్పాటు చేసుకొని సోమవారిని నిత్యం నమస్కరించుకుంటూ దీప ధూప నైవేద్యాలతో ఆరాధిస్తూ గణేశాష్టకం చదువుకోవడం, ఉలవలను పక్షులకు ఆహారంగా అందించడం, గరికమాలను సమర్పించడం, ఇలాంటివి చేయడం వల్ల ఈ కేతు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక వీరికి ఏళ్ళనాడు శని దోషం ఉంది కదా, ద్వితీయ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి శనీశ్వర దర్శనం చేసుకోవాలి. శని భగవానుడు ఎక్కడ ఉంటే ఆ ఆలయానికి వెళ్ళి సోమవారి దర్శనం చేసుకోండి. ఒక్కమారైనా శనీశ్వర దర్శనం చేసుకుంటే తప్పనిసరిగా వీరు ఈ ఏళ్ళనాడు శని దోషం నుంచి బయటపడతారు. మాకంత శక్తి లేదు, మేము అంత దూరం వెళ్ళలేని వారు నిత్యం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం. శనివారం రోజు వీరి శక్తి మేరకు ఏదో ఒక పూజాది కార్యక్రమం, అర్చనం, స్వామివారికి అభిషేకము, సింధూరమాల వేయడము, లేకపోతే వారికి స్వామివారికి వడమాల సమర్పించడము, తమలపాకుల మాల సమర్పించడము, ఇలాంటిది ఆ ఆంజనేయ స్వామి ఆలయాన్ని శుద్ధి చేయడం, శుభ్రం చేయడం, ఆలయంలో సేవ చేయడం, ఆ భక్తులకి ఏదైనా సహకరించడం, ఇలాంటివి చేసినా కానీ ఏళ్ళనాటి శని దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. గోసేవ చేయడం, వృద్ధులకు ఏదైనా సహాయం చేయడం, నిత్యం సుందరకాండ పారాయణం చేయడం, ఇలాంటివన్నీ చేసుకుంటే తప్పనిసరిగా కుంభరాశి వారు ఈ సంవత్సరం ఈ శని దోషం నుంచి బయటపడి మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ మీనరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిది? ప్రధానంగా జన్మశని దోషం కదమ్మా, తప్పనిసరిగా శనీశ్వర దర్శనం చేసుకోవాలి. మనకు తమిళనాడులో పెద్ద శనీశ్వర ఆలయం ఉంది, దాన్ని తిరునల్లారు అని పిలుస్తారు. అది కుంభకోణానికి సమీపంలో ఉంటుంది. ఆ కుంభకోణం చుట్టూ నవగ్రహాలన్నిటికీ ఆలయాలు ఉంటాయి. అందులో శనీశ్వర ఆలయం చాలా ప్రధానమైనటువంటి ఆలయం. ఆ సోమవారిని దర్శించి అక్కడ ఏదైనా అందుబాటులో ఉండే పూజలు నిర్వర్తించుకోవడం, అక్కడ నువ్వులు నూనె దీపారాధన చేసుకోవచ్చు. అంత దూరం వెళ్ళలేని వారు ప్రతి శనివారము శివుని ఆలయానికి వెళ్ళి సోమవారికి అభిషేకం కానీ అర్చన కానీ నిర్వర్తించుకోవచ్చు. గోసేవ చేయవచ్చు. వయోవృద్ధులకు నల్ల ద్రాక్ష, నేరేడు పళ్ళు లాంటివి దానం చేయవచ్చు. వారికి సేవ చేయవచ్చు. నిరుపేదలకి శనివారం రోజు ఆహార పానీయాలు ఇవ్వచ్చు. ఇవన్నీ చేసుకోవడం వల్ల శని దోషం నుంచి బయటపడతారు. ఇక పంచమ కేతు 2026 డిసెంబర్ నుంచి ఉంది కనుక ఈ మీనరాశి వారు నిత్య గణపతి ఆరాధన చేయడం, లేకపోతే వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి వెళ్ళి సోమవారిని దర్శించుకొని రావడం, ఇవి చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందవచ్చు. ఉలవలను దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 పరిహారాలు చేసుకోవడం వల్ల కేతువుకి గణపతి ఆరాధన, శని దోషానికి వారు శనేశ్వరుని దర్శించుకోవడం, లేకపోతే శివాలయంలో అర్చన చేసుకోవడం వల్ల ఈ 2026లో వచ్చేటువంటి నూతన ఉగాది సంవత్సరం, పరాభవన సంవత్సరంలో మీనరాశి వారు మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రముఖ జ్యోతిష నిపుణులు, జ్యోతిష విశారద డాక్టర్ కె వేణుగోపాల్ గారు మరియు జ్యోతిష బ్రహ్మ పురాణ వాచస్పతి వాడపల్లి సీతారాం పండితులచే పరాభవనామ సంవత్సర ఉగాది రాశి ఫలితాలు పంచాంగ శ్రవణం మార్చి 19న మీ భక్తివన్ యూట్యూబ్ ఛానల్లో.